శ్రీకాళహస్తి తొండమాన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ప్రారంభించి నిర్వహించారు. పాఠశాల ప్రగతి పదంలో సాగుతుందని పీఎం శ్రీ కింద ఎంపికైనట్లు హెచ్ఎం కృష్ణయ్య తెలిపారు. టీచర్స్ పేరెంట్స్ సమావేశాలు నిర్వహిస్తే పాఠశాల స్థితిగతులతో పాటు బిడ్డల స్థితిగతులు తెలిసి బిడ్డలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి దోహదపడతాయని, కనుక తల్లిదండ్రులు ప్రతి 3 నెలలకు జరిగే టీచర్ పేరెంట్స్ సమావేశాలకు తప్పనిసరిగా రావాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. రణంనాడు పాఠశాలకు జూనియర్ కళాశాల క్లాస్ రూమ్ మంజూరుకు పరిశీలిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభమైన మెగా టీచర్స్ పేరెంట్స్ సమావేశాలను తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి తొండమనాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్కు పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ పాఠశాలలో చదువులు బాగున్నాయని, జూనియర్ కళాశాల హాస్టల్ వసతి కావాల్సిన అవసరం ఉందన్నారు. స్కూల్ గ్రౌండ్ తగిన స్థలం ఏర్పాటు చేయాలని కోరారు. పాఠశాల హెచ్ఎం కృష్ణయ్య మాట్లాడుతూ తమ పాఠశాల సీఎం శ్రీ కింద ఎంపిక మంచి ప్రగతి సాధించినట్లు వివరించారు. నూతన తరానికి బాట తీస్తూ మరియు నూతనంగా వచ్చిన ఎజెండాని కలుపుకుంటూ ప్రజెంట్ స్కూల్ కరికులర్ లో మన టీచర్స్ కి పేరెంట్స్ కి మధ్య ఉన్న గ్యాప్ తగ్గించడానికి, పేరెంట్స్ కి వాళ్ళ పిల్లలు ఎలాగ చదువుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది పేరెంట్స్ కి టీచర్స్ వివరంగా చెప్పడానికి మీటింగ్ అయితే జరుగుతుంది. సో దిస్ ఇస్ ఫ్రమ్ మై సైడ్ సార్. ఇక్కడ శ్రీకాళహస్తిలో ఇది ఓల్డెస్ట్ స్కూల్ అని చెప్పారు సార్ మాకు. సో దీంట్లో చిన్న చిన్న ఇవైతే గ్యాప్స్ అయితే ఉన్నాయి సార్. అవి ఫిల్ చేయడానికి మా యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మరియు యాజ్ ఏ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గా మేము ఏ సహకారం అయితే చేయగలుగుతామో అదంతా చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా పిల్లలకి, వాళ్ళ తల్లిదండ్రులకి, పూర్వపు విద్యార్థులకి, అదేవిధంగా డోనర్స్కి, అధికారులందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. అసలు ఈ ఆలోచన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ మనకి గౌరవ మంత్రివర్యులు, విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు స్టార్ట్ చేశారు. దేశంలో ఎక్కడ కూడా, ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాగా ప్రభుత్వ బళ్ళల్లో ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ అంటే తల్లిదండ్రులు విద్యార్థులకి ఒక మీటింగ్ చేయడం అనేది ఎక్కడా జరగలేదు. అది కూడా అన్ని స్కూల్స్లో. ఎక్కడైనా ఏదైనా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ లేదంటే హెచ్ఎం ఎక్కడైనా చొరవ తీసుకొని కొంతమంది తల్లిదండ్రులను పిలుచుంటారేమో, కానీ ఇలా ఒక ప్రభుత్వ కార్యక్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ బళ్ళల్లో ఇంత పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమంటే తల్లిదండ్రుల యొక్క భాగస్వామ్యం పిల్లల చదువులో కానీ ఎదుగుదలలో కానీ చాలా ముఖ్యం. అసలు వాళ్ళు స్కూల్కి వస్తున్నారా లేదా, స్కూల్లో చదువుతున్నారా లేదా, ఏ సబ్జెక్ట్లో ఎలా చదువుతున్నారు, ఆడుకుంటున్నారా లేదా, లేదంటే భోజనం ఎలా ఉంది, సరిగ్గా తింటున్నారా లేదా, చదువుతో పాటు మిగతా కార్యక్రమాలు అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటాం. అంటే డాన్సింగ్ కానీ, సింగింగ్ కానీ, లేదంటే క్విజ్లో కానీ, లేదంటే ఎలక్యూషన్ కానీ, డ్రాయింగ్, ఎనీథింగ్, ఎస్సే రైటింగ్, ఇట్లాంటి ఏదైనా అంటే చదువుతో పాటు మిగతావి. అసలు ఇలాంటి వాటిలో ఏదన్నా ఆ విద్యార్థి కానీ ఏదన్నా చేస్తున్నారా లేదా, ఇట్లా ఒక చాలా విషయాలు పిల్లలకు సంబంధించి తల్లిదండ్రులు తెలుసుకొని అసలు ఆ అబ్బాయి, ఆ విద్యార్థి మిగతా వాళ్ళతో ఎలా ఉంటున్నాడు, ఏదైనా సమస్యలు ఉన్నాయా, ఎవరితో మాట్లాడలేదా, తనలో తను ఏమన్నా ఇబ్బంది పడుతున్నాడా. ఎందుకంటే చాలా వరకు పిల్లలు అన్ని తల్లిదండ్రులకు చెప్పే పరిస్థితి లేదు. ఎక్కువ టీచర్లకు చెప్పుకుంటారు, లేదా తోటి విద్యార్థులు వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పుకుంటూ ఉంటారు. కనుక తల్లిదండ్రులు కూడా ఎప్పటికప్పుడు కేవలం ఇంటి దగ్గర ఎట్లా చదువుకుంటున్నావు, చదువుకో, ట్యూషన్ పంపించి ఇట్లాంటివి కాకుండా అసలు స్కూల్ వాతావరణంలో ఎట్లా ఉన్నాడని తెలుసుకోవడం చాలా ముఖ్య ఉద్దేశం. అది కూడా వాళ్ళ క్లాస్ టీచర్ కానీ వాళ్ళకు చదువు చెప్పే టీచర్ ద్వారా తెలుసుకుంటే దాని విలువ ఇంకెక్కువ ఉంటుంది. కరెక్ట్గా చెప్తారు ఎలా ఉంటుంది.
పదైపోయింది అక్కడ